అందరికీ నమస్కారం అండి. నేను మీ శౌరి. మన అమన్గల్ ఫామ్ అంటే దీనికి కూడా ఒక పేరు పెడుతున్నాము, తాజావన్ ఫామ్. ఈ తాజావన్ ఫామ్లో ఈరోజు మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మన ఆర్గానిక్ స్టోర్స్కి ఇవ్వాల్సిన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇక్కడ పెట్టబోతున్నాం. మీకు అందరికీ ఇంతకుముందే చెప్పాం కదా. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనము క్రీపర్స్ అంటే తీగజాతి కూరగాయల కోసము దీన్ని అరేంజ్ చేసుకున్నాము. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ కూరగాయలు కూడా ఇక్కడ పెట్టుకుంటాము. సో దీనిలో ఈరోజు మనకి కాకర, బీర, సొర లాంటి తీగజాతి కూరగాయలు పెడుతున్నారు. సో ఈ డ్రిప్ మనము దీంట్లో డ్రిప్ పెట్టుకున్నాము. మనకి ఈ మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు ముఖ్యంగా కలుపు మన రైతును బాగా వేధించేది, బాగా డబ్బులు తినేసేది అంటే కలుపుకి ఎక్కువ పెట్టాలి. ఆ కలుపు అనేది తగ్గుతుంది. దాని తర్వాత చాలా జాగ్రత్తగా ఈ మల్చింగ్ షీట్ మనకు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో ఈ విధంగా ఇది మనకి ఒక 45 డేస్లో మనకి ఇది వచ్చేస్తుంది. ఈల్డింగ్ అని కూడా మనం తీసుకోవచ్చు. 45 డేస్ పడుతుంది. 45 డేస్ నుంచి 50 డేస్లో మనకు వచ్చేస్తుంది క్రీపర్స్ అంతా కూడా.